నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఒక చిన్న పరిహారం గురించి చెప్పబోతున్నాను. ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే మనం ఏకాదశి తిథుల్లో కానీ శనివారాల్లో కానీ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకున్న దోషాలు పాపాలు తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యం అనేది నెలకొంటుంది. మరి ఆ పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తానండి. ఈ పరిహారంలో భాగంగా ఒక దీపాన్ని అనేది వెలిగించబోతున్నాం. అది కూడా మనం చెప్పుకున్నాం, శనివారాల్లో కానీ ఏకాదశి తిథుల్లో కానీ వెలిగించుకోవాలని. అయితే ఈ రోజుల్లో వెలిగించేటప్పుడు ఏ రోజున పుట్టిన వాళ్ళు ఎన్ని దీపాలు వెలిగించాలనేది కూడా చెప్తాను ఇక్కడ. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎప్పుడు చెప్పే మాట ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని. ఇంకా చాలామంది అడుగుతున్నారు కదా సమస్యల గురించి పరిహారాలు. మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయండి. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఏదైనా ఒక పరిహారం మనం ఇక్కడ చేసేటప్పుడు అక్కడ పదార్థము, సమయము, మన మానసిక స్థితిని బట్టి ఆ పరిహారం చేసినప్పుడు మంచి ఫలితం వస్తుంది. కాబట్టి మీ సమస్యకు సంబంధించిన ఏదైనా పరిహారాన్ని మీరు తీసుకునేటప్పుడు మీ మనసుకు నచ్చింది, మీరు చేయగలిగేదాన్ని ఒకదాన్ని ఎంచుకుని ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ బటన్ ప్రెస్ చేసి ఆన్లైన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, లేదంటే సరిగ్గా మీకు అర్థం కాదు, మళ్ళీ తిరిగి కామెంట్ అడుగుతారు, అంటే కామెంట్ పెడతారు చెప్పిన వాటిని. కాబట్టి ముందుగా మీరు వీడియోని పూర్తిగా చూడండి, చెప్పినవే తిరిగి కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక మనం పరిహారం మాటకు వెళ్ళే ముందు ఒక మాట అండి. ఏకాదశి గురించి ముందు వీడియోస్లో మనం చాలా వరకు చెప్పుకునే ఉన్నాం. ఎలా ఉపవాసాలు చేయాలి, ఏ రకంగా చేయాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎవరిని ఆరాధించాలి, ఏకాదశి పూజని ఎలా చేయాలి, ఇలాంటి విషయాలతో కూడిన వీడియోస్ చాలానే ఉన్నాయి. ఏకాదశి పూజ చేసుకున్నప్పుడు ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒక దానం ఇస్తే మంచిదని చెప్తారు. అలానే ఈరోజు ఉపవాసం చేయాలండి. మీ శక్తిని బట్టి, మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు ఎంత చేయగలుగుతారో అంత చూసుకొని చేయండి. పిల్లలకు, వృద్ధులకు ఈ విషయంలో కాస్త సడలింపు ఉంటుందని చెప్తారు. అలానే ఇతరులకు చేసిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏకాదశి రోజున మీరు ఆహారంగా తీసుకోకూడదు. ఏకాదశి వ్రతం చేయడానికి పూనుకునేవారు దశమి రోజు నుంచే కొన్ని తప్పనిసరి నియమాలు అయితే పాటించవలసి ఉంటుందండి. చాలా వివరాలన్నీ కూడా ముందు వీడియోలో నేను చాలా వరకు చెప్పానండి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఆ వీడియోస్ని ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి, లేదంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పూజ చేసుకుంటారని మనందరికీ తెలిసింది. అలా ఆయన చిత్రపటం పెట్టుకోండి, చక్కగా పూజ చేసుకోండి. ఆయన చిత్రపటం లేని వారు, విష్ణుమూర్తికి సంబంధించిన అంశంలో కలిగిన వారు, రాముడు కానీ అలానే వెంకటేశ్వర స్వామివారి కానీ ఏదైనా సరేనండి, పటం పెట్టుకుని చక్కగా ఏకాదశి రోజున ఉదయమే బ్రహ్మీ ముహూర్తంలో లేచి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలా మీరు చేసే ఆ పూజలో భాగంగా ఇక్కడ ఒక చిన్న దీప పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి 2 ఆకులు అవసరం పడతాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, 2 ఆకులు తీసుకోవాలి. శనివారం రోజు మనం చెట్టును తాకొచ్చు, కానీ మిగతా రోజుల్లో నేల మీద పడిన ఆకులు, ఇలాంటి పండిన ఆకులు ఉంటాయి కదండి, ఇలాంటి వాటిని మాత్రమే మన ఇంటికి తెచ్చుకోవాలి. అంతేగాని కోయడం అనేది చేయకూడదు, అలా చేస్తే మంచిది కాదు. ఆ విధంగా 2 ఆకులు తెచ్చుకొని ముందుగానే తెచ్చుకొని చక్కగా పసుపు నీళ్ళల్లో కడిగి తుడిచి పెట్టుకోండి. ఇక ఇక్కడ ఒక 2 మట్టి ప్రమిదలు అవసరం ఉంటాయి. కొత్తవైనా పర్వాలేదండి, లేదంటే ఇంతకుముందు ఇంట్లో ఉపయోగించిన మట్టి ప్రమిదలైనా పర్వాలేదు. వాటిని చక్కగా శుభ్రం చేసుకొని వాటికి పసుపు కుంకుమ బొట్లు అనేటివి ఒక 3 చోట్ల పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 చోట్ల అనేది పెట్టుకోవాలి. ఈ దీప పరిహారాన్ని మనం ఎప్పుడు చేయాలంటే శనివారం రోజుల్లో చేసుకోవచ్చు. అలానే ఏకాదశి తిథులు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఏకాదశి రోజున మీరు చేయలేని పక్షంలో శనివారం రోజుల్లో చేసుకోవచ్చు. మనకి అప్పుడప్పుడు ఏకాదశి తిథులు వస్తూనే ఉంటాయి కాబట్టి కాస్త మీరు నోట్ చేసుకొని పెట్టుకొని దానికి ముందుగా రావి ఆకులు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. ఇక మీరేం చేస్తారంటే ఒక 2 ప్లేట్లు తీసుకోండి, ఇలాంటివి తీసుకోండి, రాగివైనా ఇతరవైనా ఏవైనా పర్వాలేదండి. వాటికి ముందుగా పసుపు కుంకాల బొట్లు అనేది పెట్టించుకోండి. ఇక ఈ ప్లేట్స్ మీద రావి ఆకులు పెట్టాలి. అది ఎలా పెట్టాలంటే రావి ఆకుల యొక్క కాడ ఉంటుంది కదండి, అది వచ్చేసి దేవుడి వైపుగా ఉండాలి. కొన భాగం మన వైపుకు చూస్తున్నట్లుగా రావి ఆకులు ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఈ 2 ఆకుల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, అలానే కొద్దిగా అక్షింతలు కూడా పెట్టుకోవాలి. ఇక ఆల్రెడీ మీరు రెడీ చేసి ఉంచుకున్న ఆ ప్రమిదల్ని ఆ 2 ఆకుల మీద ఈ రకంగా పెట్టాలి. అంటే ప్రమిద మీద ప్రమిద కాదండి, ఇక్కడ 2 ఆకులు పెట్టాం కదా, ఒక్కొక్క ఆకు మీద
ఒక్కొక్క ప్రమిద చొప్పున ఈ విధంగా పెట్టుకోవాలి. అంటే ఇక్కడ పెట్టే ఆ ప్రమిద ఆకుకి టచ్ అవ్వాలన్నమాట. అలా పెట్టిన తర్వాత ఇక్కడ నువ్వుల నూనె ఉపయోగించుకోవచ్చు దీపారాధనగా, లేదంటే ఆవు నెయ్యి మరీ శ్రేష్టమని చెప్పుకోవచ్చండి. ఆవు నెయ్యి విషయంలో మేమంత పెట్టుకోలేమండి అంటే నువ్వుల నూనె వేసుకోవచ్చు. దీనిని గంటల తరబడి వెలిగించాల్సిన అవసరం లేదండి. కనీసం ఒక అరగంట పాటు కానీ గంట పాటు వెలిగించే విధంగా మీరు చక్కగా నువ్వుల నూనె కానీ లేదంటే ఆవు నెయ్యి కానీ వేసి రెడీ చేసి ఉంచుకోండి. తర్వాత పసుపు ఒత్తులు తీసుకోండి. పసుపు ఒత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇంకా చందనపు ఒత్తుల్ని, కుంకుమ ఒత్తుల్ని, గ్రీన్ కలర్ ఒత్తుల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది కూడా ఒక వీడియో పెట్టానండి. చూడని వారు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి చూడండి. ఏదైనా పూజల్లో కానీ పరిహారం విషయంలో కానీ మన చేతుల ద్వారా మనం తయారు చేసుకున్న వాటిని ఉపయోగించడం వల్ల మరింత శ్రేష్టమని చెప్పుకోవచ్చు. అధిక ఫలితాలు కూడా ఉంటాయి. ఆ విధంగా 2 ఒత్తులను తీసుకొని ఒక ఒత్తిగా ఒక్కొక్క ప్రమిదల్లో వేయాలి. మళ్ళీ చెప్తున్నానండి, రావి ఆకు యొక్క కాడ దేవుని వైపుగా ఉండాలి, కొన భాగం మన వైపుగా ఉండేలా పెట్టుకోవాలి. అలానే ప్రమిది కూడా అదే రకంగా పెట్టుకోవాలి. దీపపు జ్యోతి కూడా అదే రకంగా వెలిగేలా పెట్టుకోవాలి. అంటే మన వైపుగా చూస్తున్నట్టు కాదండి. ఎప్పుడైనా మనం తూర్పు వైపే కదా వెలిగిస్తామో దీపారాధన, అదేవిధంగా రావి ఆకు యొక్క కాడ కూడా తూర్పు వైపుగా పెట్టుకొని దీపారాధన కూడా అదే రకంగా చేసుకోవాలి. అగరబత్తితో కానీ లేదంటే ఏకహారతితో కానీ దీపారాధన చేసుకున్న తర్వాత చక్కగా పూలతో అలంకరించండి. ఇక్కడ చేసే దీపారాధన విష్ణుమూర్తికి వెళుతుంది కాబట్టి విష్ణుమూర్తికి చక్కగా మనం పసుపు పూలతో అలంకరించుకోవాలి. అంటే ఆ దీపారాధనలోనే విష్ణు భగవానుడు ఉన్నాడని మనం భావించుకొని పసుపు పూలతో చక్కగా అలంకరించండి. పసుపు పూలు దొరకని పక్షంలో మీరు సువాసన కలిగిన పూలతో చక్కగా అలంకరించండి. ఈ విధంగా చేయడం వల్ల జీవితంలో దోషాలు పాపాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ దీపపు పరిహారం వల్ల మనకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే రావి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అందుకని రావి చెట్టు కింద కూర్చొని ఉన్న గణేశుని పూజించడం చాలా మంచిదని చెప్తారు. మంచి ఫలితాలు ఉంటాయి. రావి చెట్టు మూలలో బ్రహ్మ, మధ్యలో విష్ణు, ఆకులు పైభాగంలో శివుడు ఉంటాడని మనం నమ్ముతూ ఉంటాం. అందుకే రావి చెట్టు ఆకుల మీద దీపారాధన చేస్తే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఈ రావి ఆకుల దీపాన్ని 16 శనివారాలు చేయండి. అంటే మీరు శనివారం రోజున చేద్దాము అనుకునేవారు 16 శనివారాలు చేయండి. లేదంటే ఏకాదశిలో మేము చేస్తామండి అంటే కనుక 16 ఏకాదశులు చేయండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు ఏ శనివారం నుంచి అయినా సరేనండి ప్రారంభించుకోవచ్చు. మీరు ప్రారంభించి మీరు పూజ చేసుకునేటట్లయితే, అంటే ప్రతిరోజు మీరు పూజ చేసుకునేటట్లయితే మీరు కంటిన్యూస్గా ఒక 48 రోజుల పాటు ఈ రకంగా మీరు కొనసాగిస్తే, అంటే రావి ఆకుల మీద దీపారాధన మీరు చేసుకున్నట్లయితే అప్పుల బాధలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా తీరిపోతాయి. అంటే అప్పుల బాధలు ఏమైనా తీరిపోవాలని కోరుకునే వాళ్ళు 48 రోజుల పాటు కంటిన్యూస్గా ఇప్పుడు చెప్పిన విధంగా దీపారాధన చేసుకోండి. ఇక ఏ రోజున పుట్టిన వారు ఈ దీపాలు ఎన్ని వెలిగించుకోవాలో చూద్దాము. మీరు ఆదివారం పుట్టినట్లయితే 2 దీపాలు వెలిగించండి. సోమవారం పుట్టినట్లయితే 3 దీపాలు వెలిగించుకోవాలి. బుధవారం పుడితే 4 దీపాలు వెలిగించాలి. గురువారం పుట్టినవారు 5 దీపాలు, శుక్రవారం పుట్టినవారు 6 దీపాలు, శనివారం పుట్టినవారు 9 దీపాలు వెలిగించాలి. ఇలా వెలిగించడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటారో అది త్వరగా నెరవేరే ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. ఎందుకంటే త్రిమూర్తులు నివసించే రావి ఆకు మీద దీపాన్ని వెలిగించడం వల్ల ఆ 3 దేవతలకు సంబంధించిన అనుగ్రహం మీకు లభిస్తుంది. మీరు తెలియక చేసిన తప్పులు పాపాలు ఏమైనా దోషాలు ఉంటే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని మీరు ఈ ఏకాదశి రోజు నుంచి కానీ లేదంటే శనివారాల్లో కానీ ఒకవేళ ఈ ఏకాదశి రోజున మీరు చేయలేని పరిస్థితి ఉంటే ఏకాదశుల్లో చేసుకోవాలని మీ మనసుకు వస్తే కనుక ఏదైనా ఒక ఏకాదశి రోజు నుంచి మీరు మొదలుపెట్టి 16 ఏకాదశులు చేసుకోండి. ఏకాదశి రోజున చక్కగా అందరూ ఉపవాసం ఉండి జాగరణ అనేది చేయాలండి. ఆ సమయంలో విష్ణు సహస్రనామం, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతం ఇలాంటి వాటిని చదువుకోవడం వల్ల చాలా మంచిది. మీకు సమీపంలో దేవాలయానికి వెళ్ళి ఆ విష్ణుమూర్తిని దర్శించుకోవడం చేయండి. తప్పకుండా మీరందరూ చేస్తారని నేను భావిస్తున్నానని. ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనే మాట చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.